తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన సింబల్ మీద పెద్ద వివాదం తీసుకొచ్చారు బీఆర్ఎస్ వాళ్ళు. దాన్ని ఆ చిహ్నాన్ని మార్చాలని చెప్పి ఏదైతే అనుకున్నారో దాని మీద వివాదం తీసుకురావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిందని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. మేము చేసిన డిమాండ్ వల్ల వెనక్కి తగ్గిందని. అదేవిధంగా తెలంగాణ గేయం విషయంలో కూడా ఏదే మీరు రాసిన గేయానికి సంబంధించి కూడా దాని మీద కూడా ఒక వివాదం వచ్చింది. ప్రభుత్వం తరపున ఒక గేయాన్ని రచించి కీరవాణి మ్యూజిక్ ఎలా వేస్తారు, ఒక ఆంధ్రులతోటి మ్యూజిక్ ఎలా వేయిస్తారని చెప్పి కీరవాణి మ్యూజిక్ మీద కూడా వాళ్ళు వివాదం తీసుకొచ్చారు. ఈ రకంగా సెంటిమెంట్ ఫ్లేరప్ చేసి దానివల్ల అడ్వాంటేజ్ పొందడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తే అది వాళ్ళు సక్సెస్ అవుతారు దాంట్లో. అట్లాంటివి అయ్యే పని కాదు. ఎందుకంటే మొట్టమొదటి వాళ్ళు తెలంగాణ అనే పదాన్ని వదులుకున్నారు. మళ్ళీ వాళ్ళు చెప్పాలి, తాము చేసిన తప్పును అంగీకరించాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి. తెలంగాణ అనే దానివల్లనే మేము బతికినాము, మాది మళ్ళీ మేము ఒక ఉద్యమ పార్టీ లాగానే బతికే ప్రయత్నం చేస్తాము అని ప్రకటించి నిలబడితే సాధ్యం. అప్పుడు కూడా వాస్తవానికి తెలంగాణ ఉద్యమాన్ని నడపటంలో పార్టీ కంటే ప్రజా సంఘాల పాత్ర పెద్దది, జేఏసీ యొక్క పాత్ర పెద్దది. ఆ పాత్రను వాళ్ళు అంగీకరించి మళ్ళీ ఈ సంఘాలతో దగ్గరై వాళ్ళ సమస్యల పరిష్కారం తమ కర్తవ్యంగా స్వీకరించాలి. గతంలో మాదిరిగా స్వార్థం వదులుకోవాలి. అధికారం అంతా స్వార్థం. కోదండరాం గారు జేఏసీ పాత్ర కీలకం అన్నారు. మరి మీరు ఎన్నికల్లో పోటీ చేస్తే మీకు ఎన్ని సీట్లు వచ్చాయండి? నేను ఎన్నికల్లో పోటీ చేస్తే ఎన్ని వచ్చినాయి అనే దానికంటే అప్పుడు మేము ఎన్నికల్లో లేము, కానీ మేము మద్దతు అనేది ఒక పార్టీని గెలిపించడానికి ఉపయోగపడింది. కేసీఆర్ పదే పదే అన్నారు కదా, కోదండరాం అనే వ్యక్తికి కేర్ ఆఫ్ అడ్రస్ అనేది ఇచ్చిందే నేను, నన్ను కాదని ఆయన బయటకు వెళ్ళిన తర్వాత కోదండరాం సాధించింది ఏంటి అని చెప్పి కూడా ఆయన నిలదీశారు. ఇందులో వాస్తవమైన విషయం ఏంటంటే తెలంగాణ ప్రజా సంఘాలు లేకుండా కేసీఆర్కు తెలంగాణలో గౌరవప్రదమైన స్థానం దక్కటం సాధ్యం కాదు. ఇది మొట్టమొదటి వాస్తవం. ప్రజా సంఘాలకు కూడా పార్టీ అనేది కొంత మద్దతుగా నిలవటము, వాళ్ళకి అప్పటి వరకు కూడా ప్రజా సంఘాలు ఎదుర్కొన్న దాడుల నుంచి వాటికి కొంత రక్షణ. మొదటిసారి ఎన్నికల్లో మీరు చెప్పింది ఓకే, రెండోసారి ఎవరిని కాదనకుండా ఆయన ఒక్కరే వెళ్ళారు కదా ఎన్నికల్లో. అప్పటికి దాని పార్టీ స్వభావం మారిపోయింది కదా. నేను గెలుచుకొచ్చారు కదా. ఆ పార్టీ స్వభావాన్ని సంపూర్ణంగా ఒక ఉద్యమ పార్టీగా దానికి ప్రజలతో ఉండే సజీవ సంబంధాలను తెచ్చుకున్న తర్వాత పైసలతో ఆధారపడి పైసలు కేంద్రంగా చేసుకొని ఒక ఎన్నికను వాళ్ళు గెలవగలిగారు. అదే పద్ధతి మూడోసారి ఎందుకు పనికిరాలే? అది చాలా కీలకమైన ప్రశ్న. ఎందుకు పనికి రాలేదు అని అంటే ఆ పార్టీ నిర్మాణం అనేది ఈ ఎన్నికల్లో గెలవటానికి చాలా కీలకం. ఆ నిర్మాణం పూర్తిగా బలహీనపడిపోయి ఉద్యమాలతో ఉన్న సంబంధాలను తెగదెంపులు చేసుకున్నారు. ఫక్తు రాజకీయ పార్టీగా కేవలం తమకు అధికారము, స్వార్థ ప్రయోజనాల కోసం అధికారాన్ని వాడుకోవటం ముఖ్యమైపోయింది. ఒక కుటుంబం ఆస్తులు పెంచుకోవటం ప్రధానమైంది. ఇవన్నీ ప్రధానమైన పార్టీ ఎట్లా బతుకుతారు? అందరూ చేస్తున్న ఆరోపణలు మీరు కూడా చేస్తున్నారు. ఉన్నాయా అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు. దాని మొట్టమొదట మేమే లేవని తినగది ఈ విషయాలన్నింటినీ దానికి సంబంధించిన కుటుంబ పాలన అంటే మీకు వాళ్ళు మొదటి నుంచి ఉద్యమం నుంచి కూడా అందరూ ఉన్నారు కదా, కొత్తగా ఎవరు పుట్టుకు రాలేదు కదా. ఉద్యమంలో ఒక వాళ్ళే లేరు కదా, అందరూ ఉన్నారు కదా. అనేక మంది పార్టీ కార్యకర్తలు కూడా పనిచేసిండ్రు కదా. కానీ ఉద్యమంలో ఎదుగుదల విషయానికి వచ్చేసరికి ప్రభుత్వం వచ్చినాక వాళ్ళకు గుర్తింపే లేదు కదా. వాళ్ళ కుటుంబం వరకే కుటుంబ సభ్యుల వరకు వాళ్ళకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులతో మాత్రమే ఆ గుర్తింపు దొరికింది. మిగిలిన వాళ్ళకి ఎక్కడ దొరికింది ఆ గుర్తింపు లేదు. వాళ్ళందరూ కూడా ఈ రాజకీయాల్లో పూర్తిగా పక్కన పడిపోయినరు, ఎటు కాకుండా అయిపోయినరు. వాళ్ళు మేమెవరమో మాకు గుర్తింపే లేకుండా పోయిందని. మొన్న ఒక ఊరికి పోతే అక్కడ కార్యకర్తలతో మాట్లాడుతూ ఉంటే మమ్మల్ని ఎవరు గుర్తిస్తారు సార్? ఎన్నికలు జరిగిన 2019 ఎన్నికలు జరిగినటువంటి నెల రోజులకు నేను వరంగల్ పోయిన ఒక పెళ్లి కార్యక్రమానికి పోయి విందులో అక్కడ నిలబడి నేను భోజనం చేస్తుంటే చాలామంది వచ్చి నా చుట్టూ చేరిండ్రు. వాళ్ళు మాతో అన్నది ఏంటంటే ఇంకా రాజకీయాల్లో మేము నిలబడలేం, మేము నిలదొక్కోవాలంటే ఏం చేయాలని అడిగిండ్రు. నాకెందుకో ఏ పార్టీ అనేది ముందు గెస్ చేయలే. కాసేపటికి అర్థమైంది వాళ్ళంతా బీఆర్ఎస్ అని. మీదే ఓటు ఉంది కదా, ఇంకేం కావాలంటే కార్యకర్తలు నిన్నడో మర్చిపోయినరు సార్, ఇంకా మాకు గుర్తింపు లేదు అన్నారు. మరి ఏం చేద్దాం, మనం చెయ్యబడిపోదామా అన్న. వాళ్ళు ప్రజలతో ఉన్నటువంటి ఈ బలంగా ఎదగటానికి వాళ్ళ దగ్గర వ్యూహం లేదు. మరి ఇంకోటి ఉంది కదా పువ్వు అని అడిగిన వాళ్ళు ఇంకా కింద బలంగా దిగనే లేదు, ఊళ్ళ దాకా రానే లేదు. వాళ్ళతో కూడా కాదు. ఏదన్నుంటే మళ్ళీ మనమే పూనుకొని ఊరూరు తిరిగితేనే ఏమన్నా సాధ్యమవుతుంది.
ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయం కనబడకనే మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతున్నామని చెప్పి వాళ్ళంతా నాతోనో మాట చెప్పింది. అంటే 2019 గెలిచిన నెల రోజులకే ఈ అసంతృప్తి కార్యకర్త వ్యక్తం చేసింది.